జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో రామేశ్వర జ్యోతిర్లింగానికి 6వ రోజు భక్తుల గోత్రనామాలతో ప్రయాగ గంగాజలం పిలవటం మాత్రం కాశీ గంగానే పిలవాలి అండి. కానీ కాశీ నుండి గంగాజలం ఎక్కడికి తీసుకెళ్ళకూడదు. కాశీ గంగా కాశీలో ఉన్నటువంటి శివలింగాలన్నిటికీ కూడా అభిషేకించవచ్చు. చాలా విశేషం. కాశీ గంగ సామాన్యమైంది కాదు, అద్భుతమైంది, మహాశక్తివంతమైంది. కాశీ గంగా నదిలో అద్భుతమైనటువంటి దేవతలు ఉన్నారు కాబట్టి ఆ గంగ అత్యంత పవిత్రమైంది. కానీ కాశీలో ఆ దేవతల వరకే అభిషేకించాలి. ఇక రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం కోసం ప్రయాగకు వెళ్ళి కాశీ నుండి సుమారుగా 150-160 కిలోమీటర్లో ఉంది. ప్రయాగకు వెళ్ళి అక్కడ త్రివేణి సంగమ జలం, గంగా యమున సరస్వతి నదీ జలం అత్యంత పవిత్రమైంది. ఆ జలాన్ని తీసుకొని రామేశ్వరం రావాలి. కానీ పిలవటం మాత్రము కాశీ గంగానే పిలవాలి. ఈ విధంగా పిలవటం చేత అందరూ ఏమనుకుంటున్నారంటే కాశీ నుండి గంగాజలం తీసుకొచ్చి రామేశ్వరుడికి అభిషేకం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రయాగ నుండే గంగాజలం తీసుకొని రావాలి, రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయాలి. అదేవిధంగా కుంభమేళా సమయంలో 20 లీటర్ల క్యాన్లు ఒక 25 తెచ్చిపెట్టుకున్నాను నేను శ్రీశైలంలో. ఆ తర్వాత సరస్వతి నది పుష్కరాల సమయంలో 20 లీటర్ల క్యాన్లు మళ్ళీ ఒక 20 తెచ్చిపెట్టుకున్నాను. ప్రయాగ గంగాజలం మన ఇంట్లో అలా ఉండాలి ఎప్పుడు కూడా. నేను అందుకే భక్తులకి పంపిస్తాను, 1 లీటరు తీసుకోండరా అని తెలియజేశానమాట భక్తులకి. కాబట్టి అటువంటి పవిత్రమైన త్రివేణి సంగమ జలం 6వ రోజు రామేశ్వర జ్యోతిర్లింగ సమీపంలో స్వామివారి ఆలయంలో భక్తుల గోత్రనామాలు స్వామివారికి వినిపించి ఆ గంగా జలాన్ని తల మీద పెట్టుకొని ఆలయం రామేశ్వర స్వామివారి చుట్టూ ప్రాకారం ప్రదక్షిణ చేసి ఆ పవిత్రమైన గంగా జలాన్ని రామేశ్వర జ్యోతిర్లింగానికి చక్కగా అభిషేకం చేయటం జరిగింది. మహానుభావులు సామాన్యులు కాదండి. ఎవరు ఆ స్వామివారిని సేవించేటటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్తు రామేశ్వర స్వామివారి యొక్క స్వరూపులు. వారి చేతుల్లో ఆ గంగాజలం పెడుతూ ఉంటే సాక్షాత్తు శివుడి 2 చేతులలో పెడుతున్న అనుభూతి కలుగుతుంది. అటువంటి మహానుభావులు వాళ్ళు ఆ గర్భాలయంలోకి తీసుకొని వెళ్ళి ఆ గంగాజలాన్ని చక్కగా అభిషేకిస్తారు. ఎంత బాగుంటుందో ఆ దీపాల కాంతిలో ఆ గంగాజలం సీతారాములు ప్రతిష్ఠించినటువంటి ఆ రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం జరుగుతూ ఉంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. కాబట్టి మీరందరూ ధన్యులయ్యారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సాక్షాత్తు సదాశివ స్వరూపం రామేశ్వర జ్యోతిర్లింగం అని భక్తులకు తెలియజేస్తూ చక్కగా 6వ రోజు అత్యంత వైభవంగా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. పర్వతవర్ధిని అమ్మవారు దృషాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి రచతే హానిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. సౌందర్యలహరి మనకు మన గురుగారు అందించారు అద్భుతమైనటువంటి శ్లోకాలు. అవి చదవకపోతే మన యొక్క సమయము, మానవ జీవితం అంతా కూడా వృధా అయిపోయినట్టే. ఆదిశంకరాచార్య స్వామి వారు మన గురుగారు అందించినటువంటి స్తోత్రాలు, శ్లోకాలు అన్నీ కూడా చదువుతూ ఉండాలి. వారంటారు, అమ్మా నీ చల్లని చూపులతో నన్ను ఒకసారి తడుపు తల్లి అంటారు. ఈ శ్లోకం ఎవరైతే పారాయణ చేస్తారో అమ్మవారి ముందు వారందరి మీద కూడా అమ్మవారి చల్లని చూపులు ప్రసరిస్తాయన్నమాట. కాబట్టి అమ్మ నీ చల్లని చూపులతో నన్ను ఒక్కసారి తడుపు తల్లి, దానివల్ల నీకు ఎటువంటి నష్టం ఉండదు. ఒక్కసారి చూడడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు కదమ్మా. నువ్వు గొప్ప తపస్సు చేయలేదు, ఎలా చూడమంటావేమో. అమ్మ నువ్వు సృష్టించినటువంటి చంద్రుడు ఉన్నాడు కదా, మేడమిద్దెల మీద ఒకే విధంగా ప్రకాశిస్తున్నాడు, అడవుల మీద కూడా ఒకే విధంగా ప్రకాశిస్తున్నాడు కదా తల్లి. కాబట్టి గొప్ప గొప్ప సాధనలు చేసేటటువంటి మహానుభావుల్ని నువ్వు ఒకే విధంగా చూడవలసింది.
ఎటువంటి సాధన చేయనటువంటి నన్ను కూడా ఒక్కసారి నీ చల్లని చూపులతో తడుపు తల్లి. ఇంతకుముందు ఎంతో మందిని నువ్వు అనుగ్రహించి ఆ విధంగా నీ చల్లని చూపులతో వాళ్ళకి మోక్షాన్ని అనుగ్రహించావు, నన్ను కూడా అనుగ్రహించు తల్లి అని కోరటం అన్నమాట. కాబట్టి అటువంటి ఆ శ్లోకాన్ని పర్వతవర్ధిని అమ్మవారి సన్నిధిలో చదువుతూ అమ్మ భక్తులందరినీ అనుగ్రహించు తల్లి అని మీ అందరి తరఫున కుంకుమార్చన అత్యంత భక్తితో చేయటం జరిగింది 6వ రోజు అని భక్తులకు తెలియజేస్తూ, ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అండి. ఒకరోజు చేయటమే చాలా కష్టసాధ్యం కదా రామేశ్వరంలో. అటువంటిది స్వామివారు కాలభైరవ అష్టకం అంత విశేషం. కాలభైరవ అష్టకం ప్రతిరోజు ఒక్కసారి పారాయణ చేస్తూ ఉండండి. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భుజే. ఆ కాలభైరవుడు అనుగ్రహంతో మనము కార్తీక మాసం 4 రోజులు విశ్వనాథ లింగాన్ని అభిషేకించగలిగాం. మీరందరూ మానసికంగా అభిషేకించారు. ఇప్పుడు రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకిస్తున్నాం 11 రోజులు దీక్షగా చేయటం అంటే అద్భుతం అండి. అది సామాన్యమైన ఫలితం కాదు అండి. మీరందరూ పొందుతున్నటువంటి, మనమందరము పొందుతున్నటువంటి, ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ పొందుతున్నటువంటి పుణ్య ఫలితం అక్షయం, అనంతం. అలా మనకున్న ఆయుర్దాయం తక్కువ కదా, 100 సంవత్సరాలంటే అది పెద్ద ఎక్కువ కాదు. పూర్వం 1000 సంవత్సరాలు జీవించేవారు కాబట్టి వాళ్ళు సమయం వృధా చేసినా ఇబ్బంది లేదు. మనం అసలు సమయం వృధా చేయకూడదండి. మనకు 24 గంటల సమయం చాలా విలువైంది మనకి ప్రతిరోజు కూడా. అలా మనము 365 రోజులు వృధా చేయకూడదు. అలాగే 100 సంవత్సరాలు కూడా ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. ఈ విధంగా అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. ఏమండి, ఇలా చాలా సులువైన విధానం. మీరు మీ మనస్సుని రామేశ్వర జ్యోతిర్లింగం మీద లగ్నం చేసి ఉంచటమే, నేను పంపిస్తున్నటువంటి వీడియోల్ని దర్శిస్తూ. చాలా తేలిక కదా. అలా చేయడం వల్ల అక్షయ పుణ్య ఫలితాలు లభిస్తాయి అని భక్తులకు తెలియజేస్తూ చక్కగా అద్భుతమైనటువంటి వేదమంత్రాలతో ఇద్దరం ఆశీర్వచనాన్ని అందిస్తాము. ఓం త్రిజవిర్వయస్త్రిష్టుఛందో ద్విత్యవాడ్వయో విరాట్ ఛందః పంచావిర్వయో గాయత్రీ ఛందస్త్రివత్సో వయ ఉష్ణిః ఛందస్తుల్యవాడ్వయో నుష్టుఛందః పష్ఠవాద్వయో బృహతి ఛంద ఉక్షావయః సతో బృహతి ఛంద ఋషభో వయః కగుచ్ఛందో ధేనుర్వయో జగతి ఛందో నడ్వానువయః పంక్తిశ్చందో బస్తో వయో వివలం ఛందో వృష్ణిర్వయో విశాలం ఛందః పురుషో వయస్తంద్రం ఛందో వ్యాఘ్రో వయో నాధృష్టం ఛందస్సి గుంభో వయశ్చదిశ్చందో విష్టంభో వయోధిపతిశ్చందః క్షత్రం వయో మయందం ఛందో విశ్వకర్మ వయః పరమేష్ఠీ ఛందో మూర్ధా వయః ప్రజాపతిశ్చందః పురుషో వయః షడ్విగుంశతిష్ఠ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. కాలభైరవ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. రామేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. పర్వతవర్ధిని మాతా ప్రసాద సిద్ధిరస్తు. గంగామాతా సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని రామేశ్వర పుణ్యక్షేత్రం, రామేశ్వర స్వామివారి ఆలయం, పర్వతవర్ధిని అమ్మవారి సన్నిధి నుండి భక్తులందరినీ 6వ రోజు ఆశీర్వచనం చేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా ధన్యతను పొందుతారు. మనస్సు లగ్నమే చాలా ప్రధానమైంది. మన గురుగారు ఏం తెలియజేస్తారు? ఆదిశంకరాచార్య స్వామివారు, మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. మనస్సు రామేశ్వర జ్యోతిర్లింగాన్ని ధ్యానిస్తూ ఉంటే చాలండి. ఇంకా ఆ తర్వాత పొందవలసినటువంటి అదృష్టం ఇంకేది లేదు. అది అనుగ్రహించమని కోరాలి స్వామివారిని. స్వామి, నా మనస్సు ఎప్పుడూ నిన్ను ధ్యానిస్తూ ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి అని మనం స్వామివారిని కోరుతూ ఉండాలి. ఆ గంగాజలం అభిషేకిస్తున్న దృశ్యాన్ని మనం మానసికంగా ధ్యానించాలి. చక్కని లేలేత బిల్వదళాలను రామేశ్వర జ్యోతిర్లింగానికి చక్కగా అలంకరించి పూజిస్తున్నట్లు భావించాలి. ఇగోండి, ఈ మాల రామేశ్వర జ్యోతిర్లింగానికి అలంకరించినటువంటి మాల. చక్కగా అక్కడి పూజారులు, మహానుభావులు, శివస్వరూపులు వాళ్ళు నా మెళ్ళో వేశారు. ఎంత అదృష్టం! నా మెళ్ళో పడిందంటే మీ అందరికి కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలిగినట్లు
గుర్తు అన్నమాట. కాబట్టి మీ అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఈ విధంగా ధ్యానిస్తూ ఉండడం చేత స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. రామేశ్వరం వచ్చి మీరు కూడా 11 రోజులు ఇక్కడ ఉండి అభిషేకం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని భక్తులకు తెలియజేస్తూ, ఇక 18వ తేదీ చక్కగా రుద్రహోమం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా గోత్రనామాలు పంపించని వారు చక్కగా పంపించండి. ఈరోజు రాత్రిలోపు పంపించండి. రేపటి నుంచి స్వామివారి ఆలయంలో చదివి అభిషేక పూజలు చేస్తాను. ఏమంటే ఇంకా 5 రోజుల కార్యక్రమం ఉంది కదా, 5 రోజులు మీ గోత్రనామాలు రామేశ్వర స్వామివారి ఆలయంలో ఉచ్చరింపబడటం అంటే ఎంత విశేషం. వినియోగించుకోండి, అవకాశం సామాన్యమైంది కాదు అని భక్తులకు తెలియజేస్తూ 22 బావుల జలం పంపిస్తాను, కోటి తీర్థ జలాన్ని అందులో కలిపి అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.